హాయ్, హలో, నమస్తే మిత్రమా. చదివిన చదువును చూసి ఉద్యోగాన్నివ్వడం, ఉండే పరిస్థితిని చూసి మనిషిని అంచనా వేయడం ప్రపంచం ఎప్పుడో మర్చిపోయింది. ప్రపంచం మర్చిపోయిందని మన విలువల్ని, మన ఆత్మాభిమానాన్ని మనం తగ్గించుకోకూడదు. కానీ కొన్ని సందర్భాలలో మన ఆత్మాభిమానాన్ని కూడా తగ్గించుకోవాల్సి వస్తుంది. ఇంకా అవసరమైతే మన ఆత్మాభిమానాన్ని వదులుకోవలసి వస్తుంది కూడా. మనసుకు నచ్చని పనులైనా చెయ్యాలి, తప్పదు. మన అవసరాలకి ఎంతో కొంత సంపాదించుకోవాలి. పరిస్థితులు ఎప్పుడూ మనకు అనుకూలంగా ఉండాలని లేదు. చాలాసార్లు మనకు ప్రతికూలంగా కూడా మారుతుంటాయి. అలా ప్రతికూలంగా మారిన పరిస్థితులను కూడా ఎదుర్కొని నిలబడాలి. అప్పుడే మనం బ్రతకగలం. అదే జీవితం. పరిష్కారం లేని సమస్య గురించి ఆలోచించడం గతం. ఇది ఆవేశం కాదు మిత్రమా, ఆవేదన. మగవాడు కొన్ని రిస్ట్రిక్షన్స్ దాటుకొని అంత సులభంగా రాలేరు. ఒక పక్క తల్లి మాటను గౌరవించాలి, ఇంకొక పక్క భార్య ఆత్మాభిమానాన్ని కాపాడగలగాలి. ఇవి రెండు మాటల్లో చెప్పడానికి సులువుగా కనిపిస్తున్నా చేతల్లోకి వచ్చేసరికి చాలా కష్టం అనిపిస్తుంది. రెండు భిన్న ధృవాలు ఒకే చోట చేర్చాలంటే అది అంత సులువైన పని కాదు. అలాగే రెండు వ్యతిరేకమైన మనస్తత్వాలని ఒకే అభిప్రాయానికి తీసుకురావడం కూడా అంత సాధారణంగా జరిగే పని కాదు. కానీ కాలమే ప్రతి ప్రశ్నకి సమాధానం చెబుతుంది, ప్రతి సమస్యకి పరిష్కారం చూపుతుంది. నీకెన్ని సమస్యలున్నా ఏదో ఒకరోజు ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది. పరిష్కారం లేని సమస్య అంటూ ఉండదు. ధైర్యంగా ఉండడమే మనం చేయవలసిన కర్తవ్యం. వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ.